హాయ్ భాను. హాయ్. మోహన్ చాటేస్తున్నందుకు ఐఎమ్ సారీ, నేను చూడలేదు. అది సరే, ఆఫీస్కి రాకుండా ఇక్కడికి వచ్చాయంటే? ఒక ఫ్రెండ్ని మీట్ అవుదాని వచ్చాను. వచ్చిన పని అయిపోయింది, ఆఫీస్కి వెళ్తున్నాను. అది సరే గానీ విజయ్ ఇక్కడ చూసావా? లేదే. లేదు, విజయ్ లాగే ఎవరో వెళ్తుంటే చూసి పిలిచాను, వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. రవి, పచ్చగా వల్లొచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు నీకు ఏ ఆడదాన్ని చూసినా విజయలాగే అనిపిస్తుంది. ఇదంతా నీ భ్రమ గాని విజయ్ ఎక్కడికి ఎందుకు వస్తుందిరా? వస్తాను, బాయ్. ఓకే బాయ్. హలో, గుడ్ మార్నింగ్. బాంబే పార్టీ ఏ రూమ్ లో ఉన్నారు? 107. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ రవర్మ, మీ మిస్సెస్ మళ్ళీ మోడల్ గా పనిచేస్తుందా? లేదే. ఏ? ఏమీ లేదు, మీ మిస్సెస్ ఇప్పుడే భాను అని అతని గదికి వెళ్ళింది. బహుశా మోడల్ గా పనిచేస్తుందేమోనని అనుకున్నాను. విజయ, ఈ రోజు ఒక తమాషా జరిగింది. నేను ఒక పని మీద హోటల్ రిట్స్కి వెళ్ళాను. అక్కడ అమ్మాయి హోటల్ నుంచి బయటకు వెళ్తూ కనిపించింది. అచ్చం నీలాగే ఉంది. విజయ విజయాన్ని కూడా పిలిచాను, అయినా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. ఏదో నా భ్రమ అనుకుని లోపలికి వెళ్తుంటే భాను ఎదురయ్యాడు. ఇప్పుడు ఇలా వెళ్ళిన అమ్మాయి విజయలా ఉందని వాడితో చెప్తే వాడు నవ్వి, ఈ మధ్య నీకు ఏ ఆడదాన్ని చూసినా విజయలా కనిపిస్తుందని, అయినా విజయ్ ఇక్కడికెందుకు వస్తుంది అన్నాడు. వాడలా అన్నాక నాకు అదే నిజం అనిపించింది. వాడిని అలా తొందరపడి అడిగినందుకు నన్ను నేనే తిట్టుకున్నా. ఏమిటో విజయ, నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఏ ఆడదాన్ని చూసినా నువ్వే అనిపిస్తుంది. కానీ రిసెప్షనిస్ట్ కూడా మీ వైఫ్ భాను రూమ్కి వచ్చి వెళ్ళింది, ఇంకా మోడలింగ్ చేస్తుందని అడిగింది. ఇంతకీ నీలా ఉన్న అమ్మాయి ఎవరై ఉంటారు? హలో హలో, రాంగ్ నెంబర్. నేను ఇంటికి వెళ్తున్నాను. ఆర్టిస్ట్ వస్తే బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయమని చెప్పు. అలాగే సార్.